హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఐనీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా పీజీ కోర్సెస్ అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి నేను ఇంతకు ముందు ఒక వీడియో చేశాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూసి ఉండకపోతే దయచేసి ఒకసారి ఆ వీడియో కూడా వాచ్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో ఈ ఫస్ట్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జనవరి సెషన్లో ఈయూసీని ఆల్రెడీ జనరేట్ చేసుకుని ఉంటే మరలా ఇప్పుడు జూలై సెషన్లో చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్గా ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నారో ఐనీసెట్ కి ఆ స్టూడెంట్స్, అలాగే ఒకవేళ జనవరి సెషన్లో కేవలము రిజిస్ట్రేషన్ పార్ట్ మాత్రమే కంప్లీట్ చేసుకుని ఈయూసీని జనరేట్ చేసుకుని ఉండకపోతే ఆ స్టూడెంట్స్, ఈ టూ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది కూడా ఈ ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ ని ఎలా జనరేట్ చేసుకోవాలి అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ రోజు ఈ వీడియోలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఇది ఐనీసెట్ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజీ. ఈ పేజ్ లో ఇక్కడ బేసిక్ రిజిస్ట్రేషన్ అండ్ జనరేషన్ ఆఫ్ కోడ్ అని ఉంది. దీని క్రింద చిన్న స్టేట్మెంట్ రాశారు. దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ జనరేటెడ్ ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ కైండ్లీ క్లిక్ హియర్ అన్నారు. అంటే ఇక్కడ ప్రొసీడ్ టు బేసిక్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఈయూసీ అంటే ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ జనరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అంతేగాని ప్రస్తుతానికి మీరు ఈయూసీని జనరేట్ చేసుకోవాలి అంటే కేవలము ఇక్కడ ప్రొసీడ్ టు బేసిక్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ రిజిస్ట్రేషన్ ఐడి అంటే రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి కంప్లీట్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఐడి ఒకటి మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి లేదా రిజిస్టర్డ్ మొబైల్కి వచ్చి ఉంటుంది. అది మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్, ఈ రెండు ఎంటర్ చేసి ఇక్కడ కనిపించేటువంటి ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి ఆ తర్వాత ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. అలాగే ఒకవేళ ఎవరైనా సరే ఫ్రెష్ గా రిజిస్టర్ చేసుకునే వాళ్ళైతే ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ జోన్ కి సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్ జోన్ అని ఇచ్చారు. అంటే ఈ పేజ్ నుండి కూడా ఒకవేళ మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉండకపోతే ఇక్కడ నుండి కూడా మీరు క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ యొక్క ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ ని జనరేట్ చేసుకోవడానికి డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేస్తే ఆటోమేటిక్ గా ఎగ్జామినేషన్ కోడ్ జనరేట్ అవుతుంది. ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ జనరేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ఫిల్లింగ్, ఆ తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడింగ్, ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకుంటారు. అలాగే ఇక్కడ మీరు లేటెస్ట్ గా మనకి రిలీజ్ అవుతూ ఉన్నటువంటి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కూడా చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఐనీసెట్ జూలై 2025 సెషన్ కి సంబంధించి అసలు ఏ ఏ కాలేజెస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి, ఇదంతా కూడా డీటెయిల్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మెయిన్ టెంటేటివ్ సీట్ పొజిషన్ ఫర్ అడ్మిషన్ టు పీజీ కోర్సెస్ ఫర్ ఐనీసెట్ జూలై 2025 సెషన్ అన్నారు. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కంప్లీట్ గా అసలు ఎన్ని కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఆ కాలేజెస్ లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఆ కోర్సెస్ లో కేటగిరీ వైజ్ గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారండి. ఇక్కడ టోటల్ గా 17 పేజెస్ లో డేటా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇది డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకొని మీకు మీ కేటగిరీలో ఏ కాలేజెస్ లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఫారిన్ నేషనల్ అండ్ స్పాన్సర్డ్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఏ కేటగిరీలో అప్లై చేసుకుంటున్నారో ఆ కేటగిరీని బట్టి ఇక్కడ మీరు డేటా చూసుకోండి. అలాగే ఇక్కడ ఈ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజ్ లో ప్రాస్పెక్టస్ పార్ట్ బి అని ఇచ్చారు. రీసెంట్ గా ఈ ప్రాస్పెక్టస్ ఇక్కడ డిస్ప్లే చేశారు. కాబట్టి దీన్ని ఒకసారి క్లిక్ చేసి చూసినట్లయితే మీకు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ అంటే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క ప్రాస్పెక్టస్ ని వాళ్ళు డిజైన్ చేశారు. కాబట్టి మీరు ఏ కాలేజీకి సంబంధించిన ప్రాస్పెక్టస్ చూడాలి అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంది. ఓకే, ఆ కాలేజ్లో అసలు టోటల్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అంటే ప్రతి కాలేజీకి కూడా ఇలా సపరేట్ గా ఇచ్చారండి. అలాగే ఫీ స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అలాగే ఎన్ని కోర్సెస్ ఉంటాయి, తర్వాత జాయిన్ అయిన తర్వాత మీకు అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇచ్చారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక్కొక్కటి నేను ఓపెన్ చేసి చూపించాలంటే కష్టం. కాబట్టి ఇవన్నీ కూడా బ్లింక్ అవుతూ ఉన్నాయి. న్యూ అని ఉంది అంటే రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ కోసం మాత్రమే ఇస్తున్నారండి. అంతే, వెబ్సైట్ లో పెడుతున్నారు అంటే స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలి అని అర్థం. అంతేగాని అవి ఎక్కడ చూడాలండి, అది ఎలా తెలుస్తుంది మనకి అనేది అడగకూడదు దయచేసి ఎవరు కూడా.
ఎందుకంటే ఆల్రెడీ మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్సే కాబట్టి మీరు వెబ్సైట్ని వాచ్ చేయటము, వెబ్సైట్లో ఉన్న డేటాని మానిటర్ చేసుకుంటూ ఉండటం అనేది నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా దయచేసి మీరు ఇన్ టైంలో అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకోవటం, రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ ప్రాపర్గా పే చేయండి. ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మీరు మరలా ఫ్రెష్ అమౌంట్ని కట్టి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మీరు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అంటే ఆటోమేటిక్గా మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వదు. ఖచ్చితంగా సక్సెస్ అని వచ్చేంత వరకు మీరు అమౌంట్ కడుతూనే ఉండాలి. కాకపోతే మీరు ఏ ట్రాన్సాక్షన్ అయితే ఫెయిల్ అయిందో ఆ అమౌంట్ మీకు విదిన్ 1 వీక్ లో మీకు ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అయిపోతుంది. కాబట్టి ఆ అమౌంట్ గురించి చూడకుండా మరలా మీరు న్యూ అమౌంట్ ని పే చేసి మీరు రిజిస్ట్రేషన్ మాత్రం ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ ఐనీ సెట్ అలాగే నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఆ తర్వాత జరిగే ఫర్దర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించి పెయిడ్ కౌన్సిలింగ్ హెల్ప్ కావాలి అంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో నా యొక్క మొబైల్ నెంబర్ ఇస్తూ ఉన్నాను. ఆ మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అంతేకాదు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే దయచేసి ఎవరు కూడా మీరు పర్సనల్ మెసేజెస్ పెట్టవద్దు. నేను వాట్సాప్లో ఒక్కొక్కరికి ఆన్సర్ ఇవ్వటం అంటే చాలా డిఫికల్టీ అండి. ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, నేను టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. దయచేసి ఆ లింక్ ని క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.